హాయ్ ఫ్రెండ్స్, మనం ఫాహిల్లోని బీచ్కి వచ్చామన్నమాట. ఇది ఎంట్రన్స్. మనకి చూడండి దవార్ కనపడుతుంది కదా, ఇది ఎంట్రన్స్. అటు సైడ్ వచ్చేసి మన సముద్రం అన్నమాట. ఫాహిల్లో సముద్రం ఎలా ఉంటుందో నేను కూడా చూడలేదు ఇంతవరకు, చూద్దాము. ఓకేనా దాని ఫ్రెండ్స్, మన రోడ్ అనేది క్రాస్ చేసాం అనమాట. ఇది ఎంట్రన్స్ ఉంది మనకి. వాటర్ చూడండి, వాటర్ ఎంత బాగున్నాయో కదా. ఇలా మన ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్లోనే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫాహిల్లోని చూడండి, మనము అక్కడ అటు సైడ్ బస్సు దిగేసి ఇలా స్ట్రైట్గా వచ్చేసాం అన్నమాట. ఓకేనా, స్ట్రైట్గా వస్తాను. ఇది ఎంట్రన్స్. ఇలా ఉంటుందన్నమాట బయట ఎంట్రన్స్ మనకి. మనం ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మీరు ట్యాక్సీ అయితే కనుక సీదాగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఫాహిల్ బీచ్ అంటే వాళ్ళు లాస్ట్ అన్నమాట. బస్కి అయితే ఇంకా ఈజీ ఫ్రెండ్స్, చాలా దూరం లేదన్నమాట. మనకు అటు సైడ్ బస్సు దిగేసి సీదాగా, అంటే అక్కడ మసీద్ ఉంది కదా, దానికి ఎదురుగా మనము నడుచుకుంటూ వచ్చేసామంటే ఇదే అనమాట ఎంట్రన్స్. మనకి ఇక్కడ అక్కడి నుంచే కనబడుతుంది అనమాట బాగా క్లారిటీగా బీచ్ అనేది. చూడండి ఎంట్రన్స్ అనేది ఎంత బాగుందో. వాటర్ అనేది పైకి కిందికి. ఇక్కడ మనకి నడచలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెహికల్ కూడా ఉందన్నమాట ఇక్కడ. చూడండి, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో మనకు తెలియదు. చూడండి, ఫాహిల్ బీచ్ అయితే మటుకు సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎంట్రన్సే ఇలా ఉందంటే, ఇక్కడ చూడండి వాటర్ ఎలా దొంగతుందో. వావ్, సూపర్ ఫ్రెండ్స్. నిజంగానే నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి, ఎప్పుడు రాలేదన్నమాట. చాలామంది చెప్పారు కానీ సముద్రం, ఫాహిల్లో సముద్రం చాలా బాగుంటుంది అనేసి. ఫస్ట్ టైం వస్తున్నాను. చూడండి ఈ వీడియో పూర్తిగా ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను నేను. ఇది సముద్రం కాదు ఫ్రెండ్స్, సముద్రం వచ్చేసి మనకు అటు సైడ్ ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అంటే రెస్టారెంట్ మాదిరి అన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లో. ఇక్కడ రెస్టారెంట్ ఉందన్నమాట, అక్కడ కూర్చొని తినేదానికి. చూడండి కోయట వాళ్ళంతా కూర్చొని, వాళ్ళని అదే పనిగా వీడియో తీసామంటే బాగుండదు. మీకు చూపిస్తున్నాను. ఎంట్రన్స్ అనేది ఈ మాది రెస్టారెంట్ అన్ని దాటుకొని వెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడ బయట సైడ్ ఎంట్రన్స్ అనేది ఎలా ఉందో, అంటే లోపల అన్నమాట మనం కూర్చొని తినేదానికి మొత్తం. మనమైతే ఇంకా సముద్రంలో కాడికి వెళ్ళిపోదాం సీదాగా. చూడండి ఫ్రెండ్స్, షిప్పులు. ఇది సముద్రం ఎంట్రన్స్ అన్నమాట మనకి. ఇంకా సముద్రము, షిప్పులు చూడండి ఎంత మోడల్గా ఉన్నాయో. నేనైతే సినిమాల్లో తప్ప రియల్గా అయితే చూడలేదు ఇప్పుడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. మనము ఎంట్రన్స్ ఉంది కదా, అటు సైడ్ నుంచి అలా వచ్చామన్నమాట సీదాగా, అంటే స్ట్రైట్గా. చూడండి ఎంట్రన్స్లోనే బోట్లు అయితే అదిరిపినాయి. మనం ఈ బోట్లు బ్యాక్ సైడ్ చూద్దాం ఎలా ఉందో. చూడండి బ్యాక్ సైడు. చూడండి ఆ వార్షిప్ అయితే మటుకు చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వాటర్ అనేది లోపలికి వచ్చినాయి కాబట్టి
ఇక్కడ పెట్టారనమాట, పార్కింగ్ లాగా పెట్టారనమాట. చూడండి షిప్ డ్రైవర్ ఉన్నారు. ఓకే, మనం ఇంకా అక్కడికి వెళ్దాం అండి. ఇంకా ఓల్డ్ మోడల్ షిప్లు ఉన్నాయి, చూద్దాం. చూడండి ఎంట్రన్స్ అనమాట, అంటే బ్యాక్ సైడ్ చూసాం కదా, చూడండి ఫ్రంట్ ఇది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట, అంటే ఆ షిప్లలో వెళ్ళేదానికి స్టెప్స్ అనేది ఉన్నాయన్నమాట కిందికి. ఈ షిప్పులలో అన్నిటికంటే అటు సైడ్ ఉండే షిప్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. నేనైతే అలాంటి షిప్ అయితే మూవీస్లో అయితే చూశాను అనమాట, ఇంగ్లీష్ మూవీస్లలో. మన తెలుగు మూవీస్లలో వచ్చి ఇలాంటి షిప్లు అనమాట, ఇక్కడ ముందర కూర్చొని వెళ్తూ ఉంటారు కదా, అదైతే భలే గ్రాండ్గా ఉందన్నమాట షిప్పు. అక్కడ చూడండి ఓల్డ్ కాలం షిప్పులు. ఎదరికి వెళ్దాం కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడు సముద్రం చూడండి ఎంత బాగా కనబడుతుందో. అది చూడండి ఓల్డ్ మోడల్ షిప్లు అన్నమాట. అంటే ఫిషింగ్ పట్టేదానికి, వీళ్ళు సముద్రంలో చేపలు పట్టేదానికి వెళ్తారు కదా, దానికి వాడే షిప్పులు అన్నమాట అవి. ఈరోజు శుక్రవారం కాబట్టి వీళ్ళకి హాలిడే ఉంటుంది కాబట్టి అన్నీ అనేది పార్కింగ్లో ఉన్నాయి. చూడండి అన్ని షిప్పులు ఉన్నాయో. ఇటు సైడ్ బోల్డ్ షిప్పులు ఉన్నాయి ఇలాంటివి. ఇలాంటి ప్రైవేట్ సంబంధించినటువంటి అటు సైడ్ అన్నీ ఉన్నాయన్నమాట. అటు సైడ్ కూడా వెళ్దాము. ఫస్ట్ ఇటు సైడ్ చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో. సరే, నేను తెలియక ఇలా వచ్చాను అనమాట షిప్పులు చూద్దామనేసి. మనం అనేది ఇటు సైడ్ అనేది దావ్ అనేది లేదు. చూడండి ఎండింగ్ అనమాట ఇది, అంటే మన రెస్టారెంట్ ఎండింగ్ అనమాట ఇది. అటు సైడ్ ఉన్నాయి, మనం అలా వెళ్ళాలంటే పొరపాటుని ఇలా వచ్చేసాను. ఉండి ఏం పర్లేదు, మనం మొత్తం చూసాం కాబట్టి మళ్ళీ రౌండ్ వేస్తాను. చూడండి వాటర్లో ఎంత బాగా సెట్ చేస్తారో నడుచుకుంటూ వచ్చేదానికి. సముద్రంలో నుంచి షిప్ అనేది వస్తూ ఉందన్నమాట. ఇది షిప్ కాదు, బోట్ కదా, బోట్. ఇద్దరే ఉన్నారు దాంట్లో. మనం ఇంకా అటు సైడ్ వెళ్దాము. మనం అటు సైడ్ వెళ్ళాలంటే కంపల్సరీ ఫ్రెండ్స్, ఇది లోపల వచ్చేసి ఫిష్ మార్కెట్ అనమాట. అంటే ఫిష్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అంటే నేను లోపల వచ్చాను కదా, ఫిష్లు అన్నీ అమ్ముతున్నారు అనమాట ఇక్కడే, మనం సముద్రం దగ్గరే. చూడండి ఫిష్లు అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఫిష్లో. అంటే వీళ్ళు ఇక్కడ పట్టుకొని వచ్చి అన్నీ ఇక్కడ అమ్ముతున్నారనమాట. అంటే ప్రైవేట్గా షిప్పింగ్ కూడా ఉందేమో, వీళ్ళు చిన్న చిన్న బోట్లలోనే తిప్పుతున్నారు అనమాట. అంటే మనం అటు సైడ్ ఉంది కదా, దీని లోపలే అనమాట, ఈ బిల్డింగ్లోనే లోపల చేపలన్నీ అమ్ముతున్నారు. మనకి ఇటు సైడ్ అనేది ఫిషింగ్, అదే చేపలు పట్టే పడవలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం ఇంకా అటు సైడ్ లోపలికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి వేస్ట్, అంటే చెత్త అంతా వేసుకొని పోయేదానికి బండి అన్నమాట. చూడండి వేస్ట్ అంటే చెత్త ఎత్తుకొని పోయేదానికి బండి అది. ఇక్కడ సముద్రం అయితే ఇదైతే భలే గలీజ్గా ఉంది ఫ్రెండ్స్, అంటే నల్లగా ఉన్నాయన్నమాట. ఇక్కడ సముద్రంలో వాటర్ అనేది ఇక్కడైతే బాగలేదు. చూడండి షిప్పింగ్, అంటే బోట్లలో చాలామంది చిన్న చిన్న బోట్లలో వెళ్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వచ్చామన్నమాట
షిప్పులు అనేది ఒక షిప్ అనేది బయలుదేరుతుంది అన్నమాట సముద్రం, అదే ఇటు సైడ్ ఒడ్డు నుంచి అన్నమాట. చూడండి, అంటే వీళ్ళు లోపల అనేది ఐస్లు అనేది ఎక్కించుకున్నారు అన్నమాట. చాలా షిప్పులలో ఐస్లు అనేది ఎక్కించుకుంటున్నారు. అది ఎందుకు ఎక్కించుకుంటారు, చేపలు అనేది పట్టినాక చనిపోకుండా ఉండడానికేమో ఐస్లు అనేది షిప్పులో వేసుకునేసి వెళ్తున్నారన్నమాట సముద్రంలోకి. చూడండి, అది ఓల్డ్ కాలం షిప్ అనేది చేపలు పట్టుకునేదానికి వెళ్తా ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళారంటే మళ్ళీ సాయంకాలం వస్తారో లేకపోతే అక్కడే నైట్ అంతా సముద్రంలో ఉండి రేపు వస్తారో తెలియదు ఫ్రెండ్స్, మనకైతే ఐడియా లేదన్నమాట. వాళ్ళైతే సముద్రంలోకి వెళ్తున్నారన్నమాట చేపలు పట్టుకోవడానికి. ఇక్కడ చూడండి, మీకు కనపడుతుందా, వాళ్ళు అనేది ఐస్ గడ్డలు అనేది షిప్లోకి అనేది ఎక్కించుకుంటున్నారు అన్నమాట. అంటే ఐస్ గడ్డలు చూడండి, అక్కడ బండి ఉంది కదా, అక్కడ అనేది లోడ్ అంటే తీసి షిప్లోకి అనేది ఎక్కించుకుంటున్నారు అన్నమాట ఐస్ గడ్డలు. చూడండి ఫ్రెండ్స్, ఐస్ గడ్డలు పెద్ద పెద్దవి. ఐస్ గడ్డలు అనేది షిప్లో ఎక్కించుకుంటున్నారు. వీళ్ళైతే పట్టిన చేపలు అనేది చేపలన్నీ ఈ బండిలో లోడ్ చేస్తున్నారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఐస్ అనేది ఎత్తుకొని ఆ షిప్లో లోడింగ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ ఏమంటున్నాడంటే అక్కడ లోపలికి వెళ్ళకూడదు అంటున్నాడు. ఇప్పుడు పరిస్థితులు బాగలేదు, లోపలికి అలో లేదు అంటున్నాడు. ఏం చేద్దాం, ఇప్పుడు ఏదో కొన్ని ప్రాబ్లం వల్ల లోపలికి అనేది పంపేయడం లేదన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, బండి వామ్మో ఏంది ఇది, ఆ టైర్లు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఇదేందో మనకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇటు సైడ్ వచ్చేసి అలో లేదంటున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి షిప్పులు, అంటే ఇవి ఒడ్లో ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ రోడ్డు పైన ఉన్నాయన్నమాట. లోపల షిప్పులు పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ పార్కింగ్లో పెట్టారనమాట ఇవి పెద్ద పెద్ద షిప్పులు అనేది. ఇక్కడైతే వెళ్ళి అలో ఉంది, చూసి తీసుకోవచ్చు వీడియోస్ అవన్నీ అన్నారు. లోపలికైతే అలో చేయడం ఇవ్వడం లేదు ఇప్పుడు ఉండే కొన్ని వాటి వల్ల. ఈరోజు శుక్రవారం కాబట్టి అందరిని పంపిస్తారు అనుకున్నాను, కానీ లోపలికి అనేది అలో చేయలేదు. మనం ఇంకో రూట్ నుంచి అనేది వెళ్దాం అనమాట. చూడండి, ఇవన్నీ పార్కింగ్ చేశారు ఇక్కడ. నేను అక్కడి నుంచి వచ్చాను అనమాట. అక్కడ సెక్యూరిటీని అడిగాను. వీళ్ళు ఎత్తుకొని వచ్చిండే షాపులన్నీ ఇక్కడ అన్లోడ్ అనేది చేస్తున్నారు అనమాట. ఈ బండిలో అక్కడ లోడ్ చేసుకొని ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు. మనది అటు సైడ్ వెళ్దాం. అక్కడి నుంచి అనేది ఇట్లా బయట వచ్చేస్తామంట ఫ్రెండ్స్, రోడ్డు పైకి వచ్చేసాం అనమాట. ఎందుకంటే అలో లేదు కాబట్టి ఇంకెందుకు ఉండి వేస్ట్ అనేసి బయట వచ్చేసాను. చూడండి, ఇది బయట అనేది బ్రిడ్జ్ అనేది రోడ్డు క్రాసింగ్ చేసేదానికి చాలా బాగుంది. మనకు అటు సైడ్ మసీదు కూడా ఉందన్నమాట. అటు సైడ్ పోలీస్ వెహికల్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే అటు సైడ్ ఇంకా పోర్ట్ అనమాట. అది ఇంకా అట్లా వెళ్ళామంటే పెద్ద పెద్ద షిప్పులు పోర్ట్ అనమాట. మనం అనేది ఇలాగే వెళ్ళిపోతాము. మనం వచ్చిందనమాట ఇలాగే, అంటే అటు సైడ్ ఎంట్రన్స్ అలా స్ట్రైట్ వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ ఇలాగనే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే లోపలికి అనేది అలో లేదనమాట. ఇటు సైడ్ అయితే అలో ఉంది, కానీ వాళ్ళు పంపించడం లేదు. ఇప్పుడు మనం అనేది ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయాం అనమాట. ఇలా వెళ్ళి అలా కాంప్లెక్స్లో తిరిగి అలా బోట్లన్నీ చూసుకొని ఇలా బయట వచ్చామన్నమాట. ఇటు సైడు బ్రిడ్జ్ అనేది ఆ పక్క నుంచి చూపించాను కదా, ఇది ఫ్రంట్ సైడ్ లుక్ అనమాట బ్రిడ్జ్.
అది చూడండి, అదే కాంప్లెక్స్. మనం అనేది అలా అలా వెళ్ళాలన్నమాట. బస్సు దిగి అలాగే రావాలి, అలాగే వెళ్ళాలి. అదే లాస్ట్ స్టాప్ అనమాట. పోలీస్ వెహికల్ అనేది ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పోర్టు దగ్గర. ఇలా అలా రోడ్డు స్ట్రైట్గా అలా వచ్చేసామంటే చెప్పాను కదా మీకు, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మనమైతే అటు సైడ్ వెళ్దాము. బీచ్ అటు సైడ్ అనేది బీచ్ ఉందన్నమాట. మనం అటు సైడ్ అనేది వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ అటు వెళ్ళామంటే బస్ స్టాప్ అనమాట. అలా స్ట్రైట్ దిగేసి స్ట్రైట్ వచ్చేసామంటే ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది మనం లోపలికి.